సార్ ఒక చిన్న డౌట్, వీల్ అలైన్మెంట్కి అండ్ వీల్ బ్యాలెన్సింగ్కి డిఫరెన్స్ ఏంటో చెప్పగలరా? వీల్ అలైన్మెంట్ అంటే మీకు కారు స్టీరింగ్ టైర్ పొజిషన్ అనేది అడ్జస్ట్మెంట్ కోసం వచ్చేది వీల్ అలైన్మెంట్. ఓకే. నెక్స్ట్ వీల్ బ్యాలెన్సింగ్ అంటారు, అంటే టైర్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి వస్తుంది. బ్యాలెన్సింగ్ అంటే సపోజ్ మీరు ఒక వీల్ తీసుకున్నారు, రిమ్ తీసుకున్నారు, రిమ్కి మనం సపరేట్గా టైర్ వచ్చి అటాచ్మెంట్ చేస్తున్నాం. రిమ్ యొక్క మాడ్యూల్ వేరు, టైర్ యొక్క మాడ్యులేషన్ వేరుగా ఉంటుంది. ఈ రెండు ఒక చోట మనం ఈక్వల్గా రన్నింగ్ చేసేటప్పుడు కొంచెం మైన్యూట్ వేరియేషన్స్ వస్తాయి అన్నమాట. ఆ వేరియేషన్స్ మనం సెర్చ్ చేయడానికి బ్యాలెన్సింగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ బ్యాలెన్సింగ్లో మనం ఏం చేస్తామంటే రిమ్కి ఒక ఎక్స్టర్నల్గా డిఫరెన్స్ ఉన్న దగ్గర ఒక వెయిట్ అనేది యాడ్ చేస్తాం. అది అల్యూమినియం వెయిట్ యాడ్ చేస్తాం మనం. అది మనం మిషన్లో చెక్ చేస్తాం. ఈ ఎక్కడైతే టైర్ పొజిషన్, రిమ్ పొజిషన్ దగ్గర వేరియేషన్ వస్తుందో అక్కడ 5 grams 10 grams అనేది వేరియేషన్. కొత్త డిస్క్ ఏవైతే ఉన్నాయో వాటికి మైన్యూట్ వెయిట్స్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. మనం లాంగ్ రన్లో యూజ్ చేసేటప్పుడు ఏంటంటే అది వేరియేషన్ వస్తుంది అనమాట. 10 grams 20 grams 30 grams అట్లా ఎక్కువ లాంగ్ రన్ మీద యూజ్ చేసేటప్పుడు వేరియేషన్స్ వస్తుంది. ఇప్పుడు వేరియేషన్ వస్తే ప్రాబ్లం ఏమవుతుంది అంటే మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ షేక్ వస్తుంది అనమాట. టైర్లో వైబ్రేషన్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఈ వీల్ ఉంది అనుకోండి, దీన్ని యాక్చువల్గా ఈక్వల్ పొజిషన్లో ఉంది. ఇవి 3 ఉన్నాయి, ఇటు సైడ్ 3 ఉన్నాయి. దీన్ని మనం రొటేషన్ చేసాం అనుకోండి, చూడండి పెద్ద మనకి ఈ రొటేషన్లో మనకి వేరియేషన్స్ ఎక్కడా కనపడలేదు. దీన్ని మనం వదిలేసినాం. సేమ్ ఈ ఏదైతే వీల్ ఉందో సేమ్ మన కార్ డిస్క్కి సంబంధించి టైర్కి సంబంధించి డెమో ఉంది. సపోజ్ ఇది దీని పొజిషన్ మనం మార్చేసాం. ఇప్పుడు దీన్ని తీసేసి వేరే పొజిషన్లో నేను మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు ఇది అన్ఈవెన్ పొజిషన్లో ఉంది. దీన్ని మనం రొటేషన్ వేసాం. చూడండి ఎలా అయితే అది మీకు వీల్ అనేది వైబ్రేట్ వస్తుంది. అదే టేబుల్ కూడా మీకు ఎలా ఊగుతుందో సేమ్ మనం కార్కి కూడా అప్లై అయిపోయినాక వీల్ బ్యాలెన్సింగ్ అనేది సరిగా లేనప్పుడు మనకి స్లో స్పీడ్లో మనకి వైబ్రేషన్స్ అనేవి అర్థం కాదు. లాంగ్ రన్ మీద 60 to 80 దాటిన తర్వాత స్పీడ్ మనకి ఆ వైబ్రేషన్స్ అనేవి అర్థమవుతాయి. మనకి కారు షేక్ రావటము, స్టీరింగ్ పట్టుకున్నప్పుడు వైబ్రేట్ రావటము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ వైబ్రేట్ని మనం ఓవర్కమ్ చేయడానికి బ్యాలెన్సింగ్ చేపిస్తాం. ఈ బ్యాలెన్సింగ్ అనేది ఈచ్ టైం మీకు వేరియేషన్ అయిపోతుంది. వన్స్ ఒకసారి డిస్క్ నుంచి టైర్ సపరేట్ అయిపోయిన వెంటనే బ్యాలెన్సింగ్ అవుట్ అవుతుంది. అలా అని డిస్క్ టు డిస్క్ టైర్ సపరేట్ చేయకుండా డిస్క్ని తీసి బ్యాక్ సైడ్ పొజిషన్లో ప్లేస్ చేయడం వల్ల లేదా ఫ్రంట్కి మార్చడం వల్ల బ్యాలెన్సింగ్ అనేది అవుట్ అవుతుంది. బ్యాలెన్సింగ్ అనేది చేంజెస్ రాదు. ఓన్లీ టైర్ టు డిస్క్ సపరేట్ అయిపోయి మళ్ళీ దాన్ని సేమ్ పొజిషన్కి తీసుకొచ్చినప్పుడు మీకు వేరియేషన్ వస్తుంది అన్నమాట. రెగ్యులర్గా మనము సర్వీస్ కార్ టైర్స్ మెయింటైన్ చేయాలన్నప్పుడు యావరేజ్ మీద ఒక 10,000 kilometers ఒకసారి మనం బ్యాలెన్సింగ్ చెక్ చేసుకుంటే మనకి టైర్ కండిషన్ అనేది గుడ్గా ఉంటుంది. జనరల్గా ఎంత ఛార్జ్ చేస్తారు సార్ బ్యాలెన్సింగ్కి? జనరల్గా అయితే వెయిట్స్కి సపరేట్గా ఎంతైతే వెయిట్స్ రిక్వైర్మెంట్ అవుతుందో అక్కడ తీసుకుంటారు. కొన్ని చోట్ల ఏంటంటే ఓవరాల్ మీద తీసేసుకుంటారు. అంటే వెయిట్స్ ఒక్కోసారి ఎక్సెస్ అడుగుతుంది, తక్కువ అడుగుతుంది. ఇట్లా మళ్ళీ సపరేట్ దానికి మెయింటెనెన్స్ లేకుండా నార్మల్ ఛార్జెస్ కొంతమంది తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే బ్యాలెన్సింగ్కి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఫిక్స్ చేసి మళ్ళీ వెయిట్స్కి సపరేట్ అవుతుంది. 10 grams 20 grams 30 grams ఇట్లా ఈచ్ గ్రామ్కి 2 rupees 3 rupees 5 rupees అట్లా వెయిట్ పొజిషన్ బట్టి తీసుకుంటారు. దానిలో మళ్ళీ స్టిక్కరింగ్ వెయిట్ వేరుగా ఉంటుంది, నార్మల్ అలాకి యూజ్ చేసే వెయిట్ వేరే ఉంటుంది, నార్మల్ డిస్క్ యూజ్ చేసే వెయిట్లు వేరుగా ఉంటాయి అన్నమాట. ఓకే. మీరు టైర్ కండిషన్ అయితే బాగుండాలి అంటే మాత్రం ఎవ్రీ 10,000 ఒకసారి చెక్ చేపిస్తే బెటర్. వీల్ అలైన్మెంట్ చేయించాలి, వీల్ బ్యాలెన్స్మెంట్ ఎవ్రీ 5,000 ఒకసారి రెగ్యులర్ మెయింటెనెన్స్ అయితే 5,000 ఒకసారి చేపిస్తే మీకు అలైన్మెంట్ అనేది సరిపోతుంది. మేబీ అట్లా కాదు మనం ఎక్కువ తిరగము అనుకుంటే ఎక్కువ రఫ్ రోడ్స్ తిరుగుతాము. రఫ్ రోడ్స్ తిరిగినప్పుడు టైర్ పొజిషన్ అనేది చేంజెస్ వస్తుంది. అప్పుడు అలైన్మెంట్ ఒకసారి చెక్ చేపిస్తే మీకు బాగుంటుంది. ఓకే, నాకు అర్థమైంది చెప్తాను. వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ అంటే టైర్కి సంబంధించి, వీల్ అలైన్మెంట్ అంటే స్టీరింగ్కి సంబంధించి, స్టీరింగ్ ప్లస్ టైర్ పొజిషన్ కూడా. ఓకే, ఇప్పుడు తిప్పుతుంటే కరెక్ట్గా తిరుగుతుందా లేదా అన్నది చెప్పేది బ్యాలెన్సింగ్. మన స్టీరింగ్ అది అలైన్మెంట్ వచ్చేటికి ఓన్లీ టైర్కి సంబంధించి వరకే మనం చెక్ చేస్తే దాని బ్యాలెన్సింగ్ ఉంటుంది. కార్కి సంబంధించి వచ్చేటికి అలైన్మెంట్ అవుతుంది. ఓకే అండి, క్లారిటీ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి.